బీఆర్ఎస్ నిన్న మొన్నటి వరకు అధికారం చెలాయించిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్లు నిరవధికంగా పాలించిన పార్టీ ఇప్పుడు అది ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కేసీఆర్ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో సర్కారు కాస్త కుదేలైంది. ప్రస్తుతం 39 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. అసలే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధలో ఉన్న కేసీఆర్ అండ్ కంపెనీ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని, ఫలితంగా కేంద్రంలో బలమైన పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ ఇదంతా ఈజీ కాదు. 2 జాతీయ పార్టీలను, అందులోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న పార్టీలను కొల్లగొట్టి గెలవాలంటే తాతలు దిగిరావాల్సిందేనా? ఉద్యమ పార్టీగా ప్రస్థానం ఆరంభించిన ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ 17 స్థానాల్లో చెప్పుకోదగ్గ స్థానాలు గెలవాలని కోరుకుంటోందా? తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ గెలిస్తేనే కేంద్రాన్ని మెడలు వంచి పనులు చేయించే సత్తా ఉంటుందని చెప్పి ఓట్లు అడగనుందా? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. తెలంగాణ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు వీరే: ఆదిలాబాద్ గోడం నగేష్, పెద్దపల్లి బాల్క సుమన్, కరీంనగర్ బోయినపల్లి వినోద్, నిజామాబాద్ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ బీబీ పాటిల్, మెదక్ కేసీఆర్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మల్కాజ్గిరి చామకూర భద్రారెడ్డి, సికింద్రాబాద్ తలసాని సాయి కిరణ్ లేదా ముఠా జయసింహ, హైదరాబాద్ పుస్తే శ్రీకాంత్ లేదా రషీద్ షరీఫ్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ మన్ని శ్రీనివాస్ రెడ్డి లేదా వి శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ పోతిగంటి రాములు, నల్గొండ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి జిట్టా బాలకృష్ణారెడ్డి, వరంగల్ పసునూరి దయాకర్, మహబూబాబాద్ మాలోత్ కవిత, ఖమ్మం నామా నాగేశ్వరరావు. అధికారం లేకుండా 10 ఏళ్ల తర్వాత ఎంపీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీఆర్ఎస్ బాస్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందుకెళ్తున్నారు. ఈసారి సిట్టింగ్ ఎంపీలకు కాకుండా జనాదరణ ఎక్కువ, ప్రజా వ్యతిరేకత తక్కువ ఉన్న అభ్యర్థులకి టికెట్లు ఖరారు చేస్తామని గులాబీ బాస్ తేల్చి చెప్పేశారు. దీంతో ఉద్యమకారుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గెలిపే లక్ష్యంగా అసెంబ్లీలో ఎన్నికల్లో జరిగిన తప్పును మరోసారి జరగనివ్వకుండా ఈసారి అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేస్తుండటం గమనార్హం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.